హరే కృష్ణ. సో, ఈరోజు భగవద్గీత 18 డే కోర్స్‌లో మనం 16వ అధ్యాయం చూద్దామండి. ఫస్ట్‌గా మంగళాచరణం ప్రేయర్స్ చేద్దాము. మీరు కూడా నాతో పాటు రిపీట్ చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्री श्री राधा श्याम सुंदर की जय. श्रील प्रभुपाद की जय. श्री श्री जयपताका स्वामी गुरु महाराज की जय. ఓకే. సో ముందుగా మనం గీతా మహాత్మ్యంతో స్టార్ట్ చేస్తాము. సో ఈ శ్లోకం నేను చదువుతానండి, మీరు అర్థం చదివేది కానీ. గీతా మహాత్మ్యం. గీతా పాఠం చ శ్రవణం యః కరోతి దినే దినే రతవో వాజి మేధాత్య వృత్తాస్తేన సదక్షిణః. మీరు కూడా రిపీట్ చేస్తారండి లైన్ బై లైన్. గీతా పాఠం చ శ్రవణం. స్క్రీన్ షేర్ చేస్తున్నారు. మాతాజీ స్క్రీన్ షేర్ కావాలి. ఓ చేయట్లేదు, సారీ అండి. 1 సెకండ్. ఓకే. గీతా పాఠం చ శ్రవణం. కనిపిస్తుందండి? కనిపిస్తుంది. యా. గీతా పాఠం శ్రవణం యః కరోతి దినే దినే యః కరోతి దినే దినే క్రతవో వాజి మేధాత్య క్రతవో వాజి మేధాత్య కుర్తాస్తేన సదక్షిణః. కుర్తాస్తేన సుదక్షిణః. ఓకే. దీని అర్థం చదువుతారండి ఎవరైనా? ఎవరైతే భగవద్గీతని రోజు వినటం మరియు చదవటం చేస్తారో వారికి గొప్ప త్యాగాలైన అటువంటి అశ్వమేధ యాగం మరియు వాటిని ఆచరించిన ఫలితం సహజంగానే లభిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇలా ఎవరైతే, ఇది క్లియర్ గా ఉంది కదండి, ఎవరైతే రోజు వినడం చదవడం చేస్తారో వాళ్ళకి ఇంత అశ్వమేధ యాగం చేసినంత ఫలితం ఈజీగా వస్తుందంట. సో ఒక శ్లోకం మనం చిన్న చిన్న ఏదో ఒక మనకి నచ్చిన శ్లోకాలు ఒక 10 ఎన్నో తీసుకుని రోజుకి ఒక చదువుకోవాలి, లేకపోతే 2 రోజులు మీకు మీ కెపాసిటీ బట్టి చదువుకుని, అది ఇంకా మనం పని చేసుకుంటూ కూడా మనం చదువుకుంటా ఉంటే అది ఆ ఫలితం కూడా మనకు వచ్చేస్తుంది. మనం కూర్చునే ఒక పర్టికులర్ టైంలో కూర్చునే చదువుకోవాలి అనేం లేదు. మనకి నేర్చుకుంటే కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ అవి నేర్చుకుంటే ఇలా మనం డైలీ పనులు చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. అంత ఫలితమైన అంత పొటెన్సీ ఉన్నదన్నమాట గీత. ఓకే. సో ఇది ఇప్పుడు ఈ అధ్యాయం పేరు దైవాసుర స్వభావములు, దైవాసుర సంపద్ విభాగ యోగం అంటారు. సో ఇంతకు ముందు 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మీరు చూసుంటారు. ఎలా ఉంటే ఎలాంటి గుణములు ఉంటే మనము దేవుణ్ణి సన్నిధానం చేరుకుని అనంతమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం ఉన్న ప్లేస్ ని చేరుకోగలుగుతాము. ఆ ప్లేస్ ఏంటంటే గోలోక ధామము. కృష్ణుడిది, భగవానుడి ధామం ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్తే తిరిగి రావాలని అనిపించదు. అవన్నీ చదువుకున్నాం కదా. సో అక్కడికి వెళ్ళాలంటే
మనకెలాంటి స్వభావములుండాలి? అవి ఇప్పుడు డీటెయిల్‌గా ఎలాంటివి ఉండాలి, ఎలాంటివి ఉండకూడదు. అవన్నీ క్లియర్‌గా ఇక్కడ కృష్ణ చెప్తారు మనకి. సో, ఇది ఈ ఫస్ట్ మనకి 16 చాప్టర్‌లో 6 శ్లోకం నుంచి చెప్తున్నాం. కానీ ఫస్ట్ 5 శ్లోకాస్‌లో మనకి గుడ్ దైవ దైవ దైవీ గుణములన్నీ ఉంటాయన్నమాట. కానీ మిగతా శ్లోకాలన్నీ ఆసురీ గుణములు ఎలా ఉంటాయో ఎక్కువ చెప్తున్నారు. సో, ఇక్కడికి దీనికన్నా వెళ్ళే ముందు మనం చిన్న విషయం చెప్పుకుందాం. ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడుందో తెలిస్తేనే మనకి సొల్యూషన్ క్లియర్‌గా తెలుస్తుంది కదా! సో, ఏది ఎక్కువ అందుకు ఎక్కువ ఇక్కడ ఆసురీ గుణముల మీద ఫోకస్ చేశారనమాట. ఏ ఏ వేటిల వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని తెలుసుకుంటే మనకి సొల్యూషన్ దొరికేస్తుంది. హెల్త్ కూడా చూడండి ఒక్కొక్కసారి ఏ ప్రాబ్లమో తెలియట్లేదండి. ఎన్ని మందులు వాడుతున్నా తగ్గట్లేదు. ఆ రూట్ కాజ్ తెలియట్లేదు అని అనుకుంటాం అని పరిస్థితులొస్తాయి కదా! చాలా మందికి. అలా మెయిన్ రూట్ కాజులు తెలిస్తే ఏదానికన్నా సొల్యూషన్ ఈజీగా దొరుకుతుందన్నమాట. అందుకు భగవంతుడు ఇక్కడ ఆశ్రయ గుణములు ఎక్కువన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అర్జునుడికి. అండ్ మిగతా మనం దైవీ గుణములన్నీ మనం ముందుగా చూసుంటాము. సెకండ్ చాప్టర్‌లో చూసాము. గుర్తుంటే మీకు స్థితప్రజ్ఞుడి గురించి చెప్తారు భగవానుడు. ఎలా ఉంటారు స్థితప్రజ్ఞ, ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు, అలాంటియన్నీ చూసాం. తర్వాత ఇంకా భక్తి యోగంలో కూడా ఎలాంటి వారంటే ఎలాంటి మనుషులంటే భగవానుడికి ప్రీతి అలాంటి చాలా క్వాలిటీస్ అన్నీ క్లియర్‌గా చెప్పారక్కడ. సో, ఇక్కడ ఈ ఇప్పుడు మనం ఆసురీ సంబంధమైన గుణాలెలా ఉంటాయో చూద్దామండి. అండ్ ఇంకో విషయం ఇక్కడ ఏమంటే ఆహ్, కృతయుగంలో అంటండి లైక్ దేవతలు, దా అసురులు ఇద్దరు సెపరేట్ ప్లానెట్స్‌లో ఉండేవారు. వాళ్ళ లోకం వాళ్ళు, ఈళ్ళ లోకం దేవలోకం సెపరేట్‌గా దేవతలే ఉంటారు. అసురులందరూ వాళ్ళకి లోకం ఉంటుంది. అలా ఎవరి వాళ్ళ వాళ్ళ పనులు అక్కడ చేసుకుంటూ ఉండేవారు. నెక్స్ట్ త్రేతాయుధం యుగంకొచ్చేప్పటికి ద అసురులు, దేవతలు ఒకే చోట ఒకే భూమి మీదే డిఫరెంట్ స్టేట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రాముడు అయోధ్యలో ఉంటారు. అయోధ్య చుట్టూ అందరూ మంచి మనుషులే ఉంటారు. కానీ చూస్తే లంకలో రావణుడు ఉంటారు కదా! సో, అలా డిఫరెన్షియేట్ చేసినట్టు డిఫరెంట్ స్టేట్స్‌లో గుడ్, బ్యాడ్ పీపుల్ ఉన్నారన్నమాట. తర్వాత ఆహ్, ఇదేంటి ద్వాపర యుగంకొచ్చేప్పటికి అది 2 స్వభావాలు ఒక కుటుంబంలోకే వచ్చేసాయి. కౌరవులు, పాండవులు లాగా. కౌరవులందరూ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నవారు. ఇంకా పాండవులేమో దైవ గుణములు కలవాళ్ళు. అండ్ కలియుగంలో ఒక మనిషిలోకే వచ్చేసాయి. చూడండి ఒక మనిషిలోనే ఎన్ని రకాల క్వాలిటీస్. ఒక్కొక్కసారి ఎంత మంచిగా ఉంటాం. ఒక్కొక్కసారి ఎంత కోపంగా అవన్నీ ఆసురీ గుణములతో ఉంటాము. సో, ఇది చాలా ట్రిక్కీ సిట్యుయేషన్ మనకి. ఒకే మనిషిలో 2 అది స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటాం కదా! సో, అలాంటి పర్సనాలిటీస్‌తో డీల్ చేయడం చాలా కష్టం. కానీ ట్రైన్ చేయడం వల్ల, మనం సాధన చేయడం వల్ల వాటిని అధిగమించవచ్చు. అండ్ సో, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఈరోజు శ్లోకాస్ నుంచి. శ్రీ భగవానువాచ శ్రీభగవానువాచ ద్వౌ భూతః సర్గౌ లోకేऽస్మిన్ ద్వౌ భూతసర్గౌ లోకేऽస్మిన్ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ. దైవ దైవ ఆసుర ఆసుర ఏవ ఏవ చ. చ. దైవో విస్తరశః ప్రోక్తః దైవో విస్తరసః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఆసురం పార్థ మే శృణు. ఓకే. భావం చదవండి ఎవరైనా. ఓ పృథా కుమార, ఈ లోకమునందు దైవాసురులనేడి 2 రకముల జీవులు గలరు. దైవీ గుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపియుంటిని.
ఇక అసుర స్వభావము గల వారి గుణములను నా నుండి ఆలకింపుము. సో ఇక్కడ జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్తాను ఆసురి స్వభావాలు ఎలా ఉంటాయో అని స్టార్ట్ చేస్తారు భగవంతుడు. ఓకే, ఇక్కడ చూస్తే జూదం ఆడుతున్నారు చూడండి. ఇక్కడ శకుని, దుర్యోధనుడు, పాండవులు. ఓకే, శ్లోకం చూద్దాం ఫస్ట్. ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న శౌచం నాపి చాచారః ఆచారో న సత్యం తేషు విద్యతే. న సత్యం తేషు విద్యతే. విద్యతే. సో భావం చదవండి. అసీర గుణములు గలవారు, అసూరి గుణముల కలవారు చేయవలసినదేదియో చేయరానిదేదియో ఎరుగకుందురు. శుచిత్వము గాని సదాచారము గాని సత్యము గాని వారి యందు గోచరింపబడు. సో మనకి ఇప్పుడు ధర్మం అంటే ఏంటండి? ఎవరు చెప్తారు? చూద్దాం. సో ధర్మం అంటే ఏంటి? మన మీకు అర్థమైన, మీకు తెలిసిన మాటల్లో ధర్మం అంటే ఏంటో చెప్పండి ఎవరైనా. చెప్పండి పూర్ణిమ గారు. ధర్మం అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా గాని అవతల వారికి ఎటువంటి హాని గాని దీని గాని చేయకుండా ఉంటాం మనం చేసే. ఒకవేళ అది మనం తప్పు చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ లో కూడా ఆ తప్పు చేయకుండా అది కరెక్టా కాదా అని ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు మనం డిసైడ్ అవటం. చేసే పరిస్థితులు వస్తాయి, కానీ చేయకుండా ఉండటమే ధర్మం. వెరీ నైస్ అండి, బాగా చెప్పారు పూర్ణిమ గారు. నైస్. అంటే ఒక హద్దులు, రైట్, మనకు ఒక లిమిటేషన్స్, బౌండరీస్ పెట్టుకుని దానికి స్టిక్ అవ్వడం. ఇది కరెక్టా, ఏది ఎంత చేస్తే కరెక్ట్, ఎంతవరకు శృతి మించుతుంది అని తెలుసుకుని మన బిహేవియర్ దానికి తగ్గట్టుగా కంట్రోల్ గా ఉంచుకోవడం ఇస్ ధర్మం కదా. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ మనకి రూల్స్ చెప్తుంది. రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ లో వెళ్ళండి, ఈ స్పీడ్ లో వెళ్ళండి, అలాంటి రూల్స్ ఉంటాయి కదా కొన్ని. అవి ఫాలో చేయాలి. చేయకపోతే మనకి ఫైన్లు, పోలీస్ బృందం వారు ఉంటారు మనకి చూసుకోవడానికి, శిక్ష విధించడానికి. అంటే ఏంటి, మన గవర్నమెంట్ చేసేది లా. అది గవర్నమెంట్ పెట్టి రూల్స్ ని లా అంటారు. అలాగే దేవుడు చెప్పేది రూల్స్ ని ధర్మం అంటారు, సింపుల్ టర్మ్స్. అంతే. ధర్మం అంటే మనం చేయవలసింది కరెక్ట్ గా, అది మనకి కరెక్ట్ అనిపించవచ్చు, ఇంకొకరికి తప్పు అనిపించవచ్చు. అలా అందుకు మనం మన లెక్కలో పెట్టుకోకూడదు. శాస్త్రంలో ఏం చెప్పిందో అది దాని ప్రకారమే చేసేది ధర్మం అంటారు. ప్రతి దానికి బౌండరీస్ ఉంటాయి అన్నమాట. ఆ బౌండరీ దాటకుండా మన హద్దుల్లో రూల్ ప్రకారం ఫాలో చేయడం ఇస్ ధర్మం. సో ఇక్కడ ఆసురీ గుణములు ఏం చేస్తారు? వాళ్ళు ఏది చేయొచ్చో ఏది చేయకూడదో అసలు తెలియదు. వాళ్ళు కేర్ చేయరు. ఐ డోంట్ కేర్ రూల్స్ అంటారు. శుచిత్వం గాని, సదాచారము, గుడ్ బిహేవియర్ కానీ, పెద్దవాళ్ళు కనిపిస్తే రెస్పెక్ట్ ఇవ్వడం, అలాంటి గుడ్ బిహేవియర్స్ కానీ, సత్యము, అస్సలు సత్యమే ఫాలో చేయరు. అవన్నీ వాళ్ళకి గోచరింపదు, వాళ్ళకి తెలియదు అనమాట. సో ధర్మంకి ఏంటి 4 పిల్లర్స్? సత్యం, శౌచం, శాంతి అండ్ సత్యం, శౌచం, శాంతి అండ్ అహింస. ఈ 4 అన్నమాట. ఈ 4 ఫాలో 4 ఉంటే దాన్ని ధర్మం అంటారు. ధర్మానికి 4 పాదాలు అంటాం కదా, అలా. సో ఇవేమి ఫాలో అవ్వరు వీళ్ళు. శౌచం ఉండదు, సత్యం ఉండదు, అన్నిటిలోని అత్యాస అవన్నీ ఉంటాయన్నమాట. అలా ఉండకూడదు. నెక్స్ట్, ఇదమద్య మయా లబ్ధం
ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుః అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరాణపి అనిశ్చే చాపరానపి ఈశ్వరోహమహం భోగి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోభిజనవానస్మి ఆద్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా కోన్రోస్త్రి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యే యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః ఇత్యజ్ఞాని విమోహితః. ఓకే, సో భావం చదవండి ఎవరైనా. అసురి స్వభావుడగు మనుజుడు ఇట్లు తలచును, ఈనాడు నా వద్ద ఇంత ధనమున్నది, నా ప్రణాళికలచే నేను మరింత ధనమును పొందుదురు, ఇది అంతయు నాది, భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధి నొందగలదు. అతడు నా శత్రువు, అతని నేను వధించితిని, ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. నేనే సర్వమునకు ప్రభువును, నేనే భోక్తను, పూర్ణుడను, శక్తిమంతుడను మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని. నన్ను మించిన శక్తిమంతుడు గాని సుఖమంతుడు గాని వేరొకడు లేడు. నేనే యజ్ఞములనాచరింతును, దానమొసగుదును మరియు అట్లొనర్చి మోదము నొందుదును. ఈ విధముగా అట్టి వారు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదురు. థ్యాంక్ యూ అండి. సో మీకు ఫోటోలో చూస్తే మనకి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఎవరు? దుర్యోధనుడు, రావణుడు. అలాగే మనకి ఇంకా చూస్తే హిస్టరీలో హిరణ్యకశిపు కూడా ఇలాంటి కేటగిరీ. ఆఫ్ కోర్స్ అందరు డీమన్స్ ఇలాంటి కేటగిరీస్, ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఉంటాయి, గుణములన్నీ, ఆసురీ గుణములన్నీ ఉంటాయి. సో ఏంటి ఇక్కడ వాళ్ళకి మెయిన్ ఏం కనిపిస్తుంది వీళ్ళల్లో కామన్ గా? మనకి ఎవరు చెప్పగలరు? కామన్ గా వీళ్ళల్లో చూస్తే ఏముంది? ఏ వాళ్ళకి కాందాన్ని కావాలి అనుకుంటారు. ఓకే, 1 పాయింట్. ఇంకోటి, వాళ్ళకి అహంభావం ఎక్కువ ఉంటది. అన్ని నాకే తెలుసు, నేనే చాలా బలవంతుణ్ణి, లేదా ఒక రకమైనటువంటి పొగరు. యా, ఈగో, ఫాల్స్ ఈగో అంటారు కదా, అది చాలా చాలా ప్రమాదకరం అండి. మనం మన పొజిషన్ ఏంటో కరెక్ట్ గా తెలియకపోతే ఇలాంటి ఫాల్స్ ఈగో స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు అనుకోవచ్చు మనం, వీళ్ళు అంతర డీమన్స్ కదా, మనకి ఇప్పుడు హిస్టరీ చూసాం కాబట్టి వాళ్ళు బ్యాడ్ గా తెలిసారు. కానీ మనలో కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి, చిన్న చిన్న క్వాంటిటీస్ లో అని మనం చూసుకోవాలి. నేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో ఉన్నారనుకోండి, ఆఫీస్ లో బాస్, నేను బాస్, నేను చెప్పినట్టుగా అందరూ వినాలి అని కొంచెం అథారిటేటివ్ గా ఎంతవరకు ఉండాలో కొంచెం ఉండాలి. కానీ మరీ టూ మచ్ గా అథారిటేటివ్ చూపిస్తే పని కింద పనిచేసే వాళ్ళు అంత ప్రాపర్ గా చేస్తారా? ఇప్పుడు తిట్టుకుంటూ ఏదో చేసేసామమ్మా చేద్దాం అన్నట్టుగా వర్క్ కూడా అంత ప్రాపర్ గా చేయకుండా అలా చేస్తారు. సో ఎప్పుడు కూడా ఏ సిచ్యుయేషన్ లో కూడా మన పేరెంట్ గా అయినా మన చైల్డ్ ని, మన పిల్లల్ని కూడా అంత అథారిటేటివ్ గా చూడకూడదు అంటారు. చూస్తే నా మాట వినాలి అని చెప్పచ్చు, కానీ చెప్పే విధంగా వాళ్ళకి ఒక లిమిట్, మన లిమిట్స్ క్రాస్ అవ్వకుండా వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి. నేనే కంట్రోలర్ ని, నా మాట వినకపోతే తప్పు అన్నట్టుగా మనం బిహేవ్ చేయకూడదు.
సో ఇవన్నీ మనం లాస్ట్‌లో కూడా చూద్దాం ప్రాక్టికల్ అప్లికేషన్స్‌లో. కానీ ఇక్కడ చూస్తే ఇలాంటివన్నీ నా వల్లే ఇదంతా అవుతుంది. నేనే సర్వమునకు ప్రభువును. నేనే భోక్తను. ఐయామ్ కంప్లీట్. నాకు ఎవరు అక్కర్లేదు. నాకన్నా ధనవంతులు ఎవరు లేరు. ఉన్నట్టుగా ఇంకా ఇలా ఇలాంటి థాట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఆసురీ గుణముల అసురులకి. ఆహ్, ఇప్పుడు ఎ ఎన్ని 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 శక్తులున్నాయి రావణాసురుడికి బోలెడంత తపస్సు చేసి చాలా గొప్ప శక్తులు, గొప్ప ఐశ్వర్యం సంపాదించుకున్నాడు. కానీ అలాంటి ఒక్క గుణం వల్ల నేను ఎవరినన్నా సాధించగలను, ఎవరితో అయినా విజయం పొందగలను అన్నట్టుగా ఆహ్, ఆ గర్వము, ఆ అహంకారం వల్ల నాశనమయ్యాడు. అలాంటివి మనం జాగ్రత్తగా దూరంగా పెట్టుకోవాలి అలాంటి క్వాలిటీస్. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్‌లో చూసుంటాం కదా! ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. విమూఢమ విము బాగా మూఢము కలిగిన వాళ్ళు అహంకారం పూరితులై నేను నేనే ఈ కర్ ఈ కార్య ఈ ఈ యాక్షన్స్ అన్నిటికి కర్తను నేనే. ఈ కార్యములన్నిటికి నేనే కర్తను అని అనుకుంటారు. కానీ నిజానికి ఎవరు చేస్తున్నారు ఈ కార్యాలన్నీ? ఎవరు చేస్తున్నారు? ప్రకృతి చేస్తుంది. ప్రకృతి మనకి తోడ్పడుతుంది. భగవంతుడు శాంక్షన్ చేస్తారు. అండ్ మనము డిజైర్ చేస్తాం. ఈ 3 డిజైర్, డిజైరర్, శాంక్షనర్ అండ్ డైరెక్టర్. ఈ ముగ్గురు ఉంటే తప్ప ఆ పని అవ్వదన్నమాట. ఏ పనైనా సరే. ఒక యాక్షన్. అది మనం ప్రీవియస్ చాప్టర్స్‌లో చూసుంటాము. సో, అలా అలాంటి థాట్ ఉందనుకోండి, నా వల్లే ఈ పని అయ్యింది అన్న మనకొక గర్వం రాదు. ఇది ఇలా అవ్వాల్సింది కాబట్టి అయ్యింది. నా 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 వంతు ప్రయత్నం నేను చేశాను అన్నట్టుగా కొంచెం కొంచెం డిటాచ్డ్ ఫీలింగ్ కొంచెం ఉంటుందన్నమాట. అదెప్పుడు అన్ని విషయాల్లో మనం గుర్తుంచుకోవాలి. మైండ్‌లో ఉండాలన్నమాట. ఇలాంటి థాట్. ఓకే. నెక్స్ట్ తానహం ద్విషతః క్రూరాన్ తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ఆసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నాః ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ మామప్రాప్తేయ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. తతో యాంత్యధమాం గతిం. ఓకే. భావం చదవండి. అసూయ గలవారును క్రూరులను అగు నరాధములను వివిధ అసుర జన్మలనిడి సంసార సాగరమున నేను శాశ్వతముగా పడద్రోయుచున్నాను. ఓ కౌంతేయ, అసుర యోనుల యందే మరల జన్మించి అట్టి వారు నన్నెన్నడును పొందజాలక క్రమముగా అతి హేయమైన జన్మలకు పతనము నొందుదురు. సో ఇది క్లియర్ గా ఉంది కదండి. సో ఇలాంటి ఆసురీ గుణములు కలిగిన వాళ్ళు తర్వాత గ్యారంటీగా మనకి మనిషి జన్మ చెప్పుకున్నట్టుగా బహూనాం జన్మనాం అంతే. చాలా జన్మల తర్వాతే మనకి మనిషి జన్మ వచ్చింది. ఒక సైకిల్ ప్రకారం ఈ లెవెల్ తర్వాత ఈ లెవెల్, ఈ లెవెల్ తర్వాత ఈ లెవెల్ అని ఒక ఇవల్యూషనరీ సైకిల్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ సైకిల్ తర్వాత మనకి ఈ మనిషి జన్మ వస్తుంది. ఇప్పుడు కూడా మనం ఆసురీ ప్రవృత్తులు కలిగి మనం చెప్పిన మాట వినకుండా రూల్స్ ఫాలో అవ్వకుండా ఈ గుణాలన్నీ ఉంచుకున్నాం అనుకోండి, ఈ జన్మ పోతుంది. మళ్ళీ ఏ జంతువు జన్మో ఏదో ఒకటి ఆ లోవర్ స్పీషీస్ అన్ని మళ్ళీ దాంట్లో పడిపోతాం అన్నమాట. సో 84 lakhs
స్పీషీస్ ఉన్నాయి. మళ్ళీ అలా ఆటిల్లో పుట్టి అక్కడి నుంచి మళ్ళీ పైకొచ్చి ఈ మళ్ళీ హ్యూమన్ లైఫ్ లో వచ్చాక మళ్ళీ మనం ఇలాంటి గుణంతోనే ఉండి మళ్ళీ పడిపోయి అలా ఎన్నాళ్ళు ఇలాగ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ బర్త్ అలా బర్త్ అండ్ డెత్ లో ఉంటాము. మనం రియలైజ్ అవ్వాలి ఎలాంటి గుణాలు ఉండకూడదు. మనకి లక్కీగా మనకి ఇలాంటి సత్సంగాల ద్వారా మనకి ఇలాంటి గురువుల ద్వారా మనకి ఈ మార్గం తెలిసింది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుని ఇప్పుడైనా మనం ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవశాదేత్. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. తర్వాత ఇంకో పక్క వాళ్ళని ఉద్ధరించాలి. ఫస్ట్ మనలోనే మార్పు రావాలి ఉన్నట్టుగా మనం స్లోగా ఇలాంటి క్వాలిటీస్ అన్నిటిని పెంచుకోకుండా మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో పడకుండా ఉండేటట్టుగా మనం మారాలన్నమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. అసూయ అనేది చాలా చాలా బ్యాడ్. క్రూరులు, నరాధములు ఇలాంటి వీళ్ళందరినీ నరాధములు, నరులలో అధములు అన్నమాట. చాలా లోయెస్ట్ స్టేజ్ లో ఉన్న మనుషులు అంటారు. ఓకే, ఇక్కడ ఈ చాప్టర్ లో 3 gates ఆఫ్ హెల్ గురించి కూడా చెప్తారు. చూద్దాం, శ్లోకం చూద్దామండి. త్రివిధం నరకస్యేదం త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. తస్మాదేతత్త్రయం త్యజేత్. ఓకే, సో భావం చదవండి. కామము, క్రోధము, లోభము అనునవి 3 నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ నాశరకములు కావున బుద్ధిమంతుడైన ప్రతి మనుజుడు వాటిని త్యజించి వేయవలెను. సో ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నరకానికి డైరెక్ట్ హైవే అన్నమాట. ఈ 3 లోభాలు, ఈ 3 గుణములు ఉంటే డైరెక్ట్ షార్ట్ కట్ కూడా కాదు, డైరెక్ట్ ఫుల్ రూట్ అన్నమాట, హైవే అన్నట్టు. ఈ అసురీ గుణములు చాలా చాలా డేంజరస్ గుణాలు. మెయిన్ కామము. మనం ఇప్పుడు చూస్తుంటే వార్తల్లో చూస్తున్నా, ఇక్కడ న్యూస్ లో చూస్తున్నా, ఈ కామము అనే క్వాలిటీ వల్ల ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి చూస్తున్నాం కదా. ఎంత బాడీకి ఇన్ని చిన్న చిన్న సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం ఎంత దారుణాలకైనా దిగజారిపోతున్నారు మనుషులు. దానికి అసలు లిమిట్ లేదు, ఉండట్లేదు అసలు అలాంటి క్వాలిటీస్ కి. సో అది చాలా చాలా తప్పు. మనం శరీరం చూసుకుంటే జస్ట్ ఇప్పుడు ఈ రంగు కానీ, అందం కానీ, జస్ట్ ఒక 3 inches ఒక స్కిన్ తీసేస్తే అందరికి ఒకటేలాగా ఉంటుందా చెప్పండి? ఫేసెస్, స్కెలిటన్ అనేది ఒకటే కదా. స్కిన్ కలర్ కానీ ఏదైనా సరే, జస్ట్ మనకి ఆ 2 inches ఆఫ్ స్కిన్ మీద మనం వ్యామోహం చెంది కామం పెట్టుకుని ఇన్ని దారుణాలు చేసి కంట్రోల్ గా ఉంచుకోకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు జనాలకి అందరూ. సో దాన్ని చాలా 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 కంట్రోల్ గా ఉండాలి ఆ విషయంలో. ఏది కరెక్ట్ గా ఉండాలో అలాగే చేయాలి. నెక్స్ట్ క్రోధం కూడా ఇది కొంచెం సాఫ్ట్ కిల్లర్ లాంటిది అనమాట. క్రోధము కొంచెం అదే బయట కూడా అవుతున్నాయి అనుకోండి, కానీ అది అందరి ఇంట్లో కూడా ఉంది క్వాలిటీ. సో బయట జరిగితే అది వైలెన్స్, గన్ అటాక్స్, గన్ షాట్స్, ఫైరింగ్స్ అన్ని అలాంటివి అవుతాయి. ఇంట్లో అయితే లైక్ ఫ్యామిలీ రిలేషన్స్ మీద అరవడం, వాళ్ళ మీద అరిచి మనం కూడా పీస్ఫుల్ గా ఉండగలమా? మనం కూడా బాధపడతాం అరిచేసాక. సో మనం కొంచెం ఆ టైంలో కంట్రోల్ గా ఉంచుకుని ఒకటే మార్గం దీనికి, సైలెంట్ గా ఉండడం.
మనం పక్క వాళ్ళని మనం మార్చలేమండి. ఎంత కోపం వచ్చినా, వాళ్ళదే తప్పు ఉన్నా సరే, మనమే సైలెంట్‌గా ఉండడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అది కొంచెం కష్టమే కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆహ్, మనం ఆహ్, అది అచీవ్ చేయొచ్చు. ఒక స్టోరీ ఉంటుంది దీనికి రిలేటెడ్‌గా. ఒక స్వామీజీ ఒకరోజు ఒక స్వామీజీ దగ్గరికి ఒక ఆవిడ వచ్చారంట. ఆవిడది అడుగుతారు. నాకు అన్నీ బానే ఉన్నాయండి. అన్నీ హ్మ్, ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ కోపం మాత్రం తగ్గించుకోలేకపోతున్నాను అని. సరే అమ్మా! నా దగ్గర ఒక మందుంది. ఇది ఇస్తాను. కోపం వచ్చినప్పుడల్లా ఈ మందు తీసుకో. తీసుకొని ఆ మందు పనిచేయాలి కదా! సరే 10 మినిట్స్ సైలెంట్‌గా ఉండు అంటారు. సరే అని అలా చేశాక ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ తిరిగొచ్చి "ఏమైంది? ఇప్పుడెలా ఉన్నావు? తగ్గిందా నీకు?" అంటే, "ఆ! బా తగ్గింది స్వామీజీ. మీరిచ్చిన బాటిల్ బా పనిచేసింది. ఇంకొక సీసా ఇవ్వండి" అని అడుగుతారు. "ఆ! ఏమీ లేదమ్మా. నేనిచ్చింది జస్ట్ పంచదార నీళ్ళే. కానీ పనిచేసిందల్లా నువ్వు సైలెంట్‌గా ఉన్న ఆ 10 మినిట్స్ పనిచేసింది. సైలెంట్‌గా ఉండాలి కోపమొచ్చినప్పుడు. ఆహ్, అది పాయింట్ అక్కడ" అని చెప్తారనమాట. సో, ఆహ్, స దేనికైనా సరే ఇప్పుడు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఒస్తాయంటే, కోపం వచ్చినప్పుడు బాడీలో ఎన్ని రియాక్షన్స్ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది. బీపీ ఇంక్రీజ్ అవుతుంది. హ్మ్. చెమటలు పడతాయి. బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. అన్నీ మనకి హెల్త్ పరంగా కూడా చూస్తే చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. మంచిది కాదు. అన్నెసెసరీ ఆహ్, హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అవన్నీ క త తగ్గించుకోవాలంటే మనం ట్రై చేయాలి. ట్రై చేస్తే సాధన చేస్తే కంట్రోల్ అవ్వనిదేమీ లేదు. కొంచెం ట్రై చేయాలి. అందరికీ ఉండే ప్రాబ్లమే ఇది. కానీ గ్యారంటీగా తగ్గుతుంది. నెక్స్ట్ లోభము, గ్రీడ్, అత్యాస. హ్మ్. మనం చూస్తుంటే ఇవన్నీ ఆహ్, కోట్లు లైక్ దొంగతనాలు చేసేస్తారు బయట. ఆహ్, రాజకీయాల్లో ఆటిల్లో చూస్తే వాళ్ళకి ఎన్ని కోట్లున్నాయా సరిపోదు. అయినా ఇంకా కావాలి. ఇంకా దోచేసుకోవాలని చూస్తారు. అంత అంత లోభం డైరెక్ట్‌గా నరకానికే అది దారి తీస్తుంది అలాంటి వాళ్ళని. సో, ఇవన్నీ చాలా చాలా బ్యాడ్ క్వాలిటీస్ అన్నమాట. బుద్ధిమంతుడై ప్రతి మనుజుడు వాటిని త్యజించాలి. బుద్ధి తెచ్చుకొని చూసిన వాటి నుంచి మనం నేర్చుకొని మనం వాటిని త్యజించాలన్నమాట. ఓకే. యశాస్త్ర విధిముత్సృజ్య యశాస్త్రవిధిముత్సృజ్య సృజ్య వర్తతే కామకారతః వర్తతే కామకారతః కామకారతః న స సిద్ధిమవాప్నోతి న న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. న సుఖం న పరాం గతిం. ఓకే. అర్థం చెప్పండి. శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతినే వర్తించువాడు పూర్వత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. హ్మ్. సో, హ్మ్. సుఖము, సుఖము ఉండదు. టెంపరరీ సుఖం కోసం ఇలాంటి చ శాస్త్ర విధులను త్యజించేస్తే అది పరమగతిని వాళ్ళకి దక్కదనమాట. పరమగతి ఉండదు. అంటే పరమగతి అంటే హ్మ్. ద గ్రేట్ డెస్టినేషన్స్ ఉండవు. అప్పుడు తాత్కాలికమైన ఆనందాలు జరుగుతాయి కానీ, అది వాళ్ళకి లాంగ్ రన్‌లో వాళ్ళకి మంచి జరగదు. సో, ఇవన్నీ చూడండి ఇక్కడ చూస్తే ఫోటోలో ఇలిసిట్ సెక్స్, గ్యాంబ్లింగ్, ఇంటాక్సికేషన్, మీట్ ఈటింగ్ ఇవన్నీ కూడా శాస్త్రం ప్రకారం కరెక్ట్ కానివి. సో, ఇలాంటివన్నీ మనం త్యజించాలి. ఓకే. నెక్స్ట్. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ కార్యకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం
कर्म कर्तुमिहार्हसि। कर्म कर्तुमिह कर्तुमिहार्हसि। ఓకే, బాగుంది. చదవండి పూర్ణిమ గారు. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమముల ద్వారా కార్యమనమననేమో అకార్యమననేమో అవగాహనము చేసుకొనవలెను. అట్టి విధి నియమములను తెలిసియే మనుజుడు కార్యము నొనరించవలెను. తద్వారా అతడు క్రమముగా ఉద్ధరింపబడగలడు. సో మనము శాస్త్రాలకి అందుకే అంత వాల్యూ ఇవ్వాలి. చాలా శాస్త్రాలు అంటే మనకి పూర్వం నుంచి వచ్చిన ఆచారాలు, ఆచార వ్యవహారాలన్నీ శాస్త్ర ప్రకారం చేసేవారు. ఇప్పుడు అదేంటి తాత మన తాతమ్మలు, తాతయ్యలు వాళ్ళందరూ ఒక పద్ధతిగా ఉండేవారు కదా! మనం చూస్తున్నాము. అప్పుడు ఎలా ఉంటున్నారో జనరేషన్, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంటుందో, రాను రాను ఎలా తగ్గిపోతున్నాయో కల్చరల్ వాల్యూస్ కానీ, మన ట్రెడిషన్స్ కానీ మనం చూస్తూనే ఉంటాం కదా! సో, అలాంటి అంటే తగ్గిపోతున్నాయి కాబట్టి మనకి ఈ లోకంలో ఇన్ని కలి ప్రభావం ఎక్కువైపోతుంది. అలా కాకుండా మనకి శాస్త్రంకి అప్పటికి కూడా అంత వాల్యూ ఇచ్చి ఫాలో అవుతున్నామనుకోండి, ఈ వెస్టర్నైజేషను, మోడర్నైజేషను, ఇప్పుడు ఈ హాలోవీన్ డేస్ ఇండియాలో కూడా వెళ్ళిపోయాయండి. హాలోవీన్ పార్టీలు, సెలబ్రేషన్స్. అది ఏమన్నా అర్థం ఉందా? పిచ్చి పిచ్చిగా డ్రెస్సులు అఫ్‌కోర్స్ అది ఎవరిష్టం వాళ్ళనుకోండి. కానీ ఒక ఒక సైంటిఫిక్‌గా కానీ ఒక రీజన్ లేకుండా సెలబ్రేషన్స్ అనేవి ఆహ్ దానివల్ల యూజ్ ఏమి ఉండదు కదా! అలాంటి సెలబ్రేషన్స్ వల్ల. అలాంటివి ఎంకరేజ్ చేయకుండా మనము మన శాస్త్ర ప్రకారం, మన పద్ధతుల ప్రకారం ఫాలో అవ్వాలి. అండ్ బుక్స్ కూడా ఇప్పుడు శాస్త్రం చెప్పినట్టుగా మనకి ఏది చేయాలో, ఏది చేయకూడదో కంపల్సరీగా తెలుసుకోవాలి. నియమ అంటే ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో అలాంటివన్నీ మనం పాటించాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం మనం పాటించాలి. మన పిల్లలకి నేర్పించాలి. అలాంటివన్నీ ఇప్పుడు చూడండి. హ్మ్. సంస్కారాలున్నాయి. ఇక్కడ మనకి ఆహ్, అన్నప్రాసన సంస్కారము, ఉపనయన సంస్కారము, పెళ్లి, ఇవన్నీ సంస్కారాల్లో కొన్ని సంస్కారాలు మనకి మనిషికి తన కార్యక్రమాల్ని దైవీకృతం చేయడానికి ఇవన్నీ పెట్టారు. బారసాల చేయడం ఇవన్నీ ఒక లాజికల్ రీజన్ ఉంది. అవన్నీ మనం పాటిస్తున్నాం. కానీ అన్నీ అంటే కొన్ని మనం ఎన్ని చేయగలిగితే అన్ని పాటిస్తున్నాం అనుకోండి. కానీ పెళ్లి మాత్రం కంపల్సరీ పాటిస్తున్నాం కదా! కానీ అదెలా అవుతుంది ఈ మధ్యన రకరకాలు ఎన్ని యాడ్ చేసేసారు చూడండి. మెహందీలని, ఇదని 5 డేస్, 6 డేస్ పెళ్లి చేసేసి మెయిన్‌గా అక్కడ పూజ చేసేది యాక్చువల్ మంత్రాలతో అక్కడ పూజ చేసేది మాత్రం తక్కువైపోయింది. మిగతా అడిషన్స్ అన్నీ ఎక్కువైపోయినియి. అక్కర్లేని ఖర్చు పెట్టేసి, ఇంత పెద్ద హడావిడి చేసేసి ఉన్నదంతా చూపించుకోవడానికి ఎన్ని రకాల వేషాలంటే అన్ని వేస్తున్నారు. డాన్సులు, హ్మ్. గణేష్ చతుర్థి వస్తే దేవుడి దగ్గర సినిమా పాటలు పెట్టి డాన్సులు, అలాంటియన్నీ పద్ధతి కాదు కదా! అది కాదు మనకు చెప్పింది. హ్మ్. ఏది ఎలా చేయాలో అలా చెప్పినట్టుగా చేయాలి. ఎడిషన్స్ అయన్నీ చేయకూడదు మనం. చేస్తే ఇలా తగ్గిపోతుంది. ఆ వాల్యూ తగ్గిపోతుంది. ఆ ప్యూరిటీ దానికున్న పవిత్రత తగ్గిపోతుంది. ఆ పనికి. సో, మనం అందుకే శాస్త్ర నియమాలను తప్పకుండా పాటించాలి. అదే ప్రమాణంగా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. అది ప్రమాణంగా తీసుకోవాలి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళలా చేస్తే చాలా మంది మెచ్చుకున్నారు, మంచి పేరొచ్చింది అవన్నీ కాదు. ఓకే. నెక్స్ట్. అభయం సత్వ సంశుద్ధిః. అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితిః. జ్ఞానయోగ వ్యవస్థితిః. ఓకే. సారీ. ఇది శ్రీ భగవానువాచే ఫస్ట్ శ్లోకం అండి. మనం దైవీ గుణంలో అని చెప్పాను కదా! ఫస్ట్ శ్లోకంలో ఇవి చెప్తున్నారు శ్రీ భగవానుడు. అభయం సత్వ సంశుద్ధిః. అభయం సత్వ సంశుద్ధిర్ జ్ఞానయోగ వ్యవస్థితిః. జ్ఞానయోగ వ్యవస్థితిః. దానం దమశ్చ యజ్ఞశ్చ
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం స్వాధ్యాయస్తమపార్జవం అహింసా సత్యమక్రోధః అహింసా సత్యమక్రోధ త్యాగశ్శాంతిరుపైశునం త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం దయా భూతేష్వలోలుప్త్వం ఆర్దవం హ్రీరచాపలం మార్దవం క్షీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత మద్రోహో నాతిమానితాః భవంతి సంపదం దైవీం భవంతి సంపదం దైవీ అభిజాతస్య భారత అభిజాతస్య భరత. ఓకే, భావం చదవండి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ భరతవంశీయుడా, భయరాహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దాన గుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషముల నెన్నకుండుట, జీవుల అందరి ఎడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, గౌరవ వాంఛ లేకుండుట అను దివ్య గుణములు దైవీ స్వభావము కలిగిన దివ్యుల యందుండును. చూసారండి ఎంత మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయో. మనం ఇది మాత్రం మనకి ఇన్స్పిరేషన్ రావడానికి అన్ని ఎవరికి ఉండదు, చాలా తక్కువ ఉంటాయి ఇలాంటి క్వాలిటీస్. క్రోధరాహిత్యము, అహింస, సత్యసంధత, సరళత్వము. అంటే మనం మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడకుండా సరళంగా మాట్లాడాలి, క్లియర్ గా. ఒకటి ఉద్దేశించి ఇంకోటి మాట్లాడకుండా, అలా కొంతమంది టాక్టిక్స్ ఉపయోగిస్తారు కదా, అలాంటివి కాకుండా సరళంగా సింపుల్ గా మాట్లాడాలి, ప్లెయిన్ గా మాట్లాడాలి. తపస్సు, వేదాధ్యయనము, ఎవ్రీడే వేదాలు కానీ స్క్రిప్చర్స్, భగవద్గీత, భాగవతం లాంటి అధ్యయనం చేయాలి. ఆత్మ నిగ్రహము, దానము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, ఇంకా తపస్సు, శాంతి, త్యాగము, ఇతరుల దోషములు నెన్నకున్నట. అంటే ఇది చిన్న చిన్న అన్ని బాగానే చేశారు కానీ ఇది బాగాలేదండి, ఇది బాగా చేయలేదు అలా ఏదో ఒకటి చెప్తాము. అలా అలా చెప్పకుండా మనం ఎప్పుడు పాజిటివ్స్ చూడాలి ఇంకా వేరే వాళ్ళ నుంచి. అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ నుంచి వాళ్ళని వేరే వాళ్ళు నెగటివ్ మాట్లాడుకుంటున్నా, గాసిప్స్ మాట్లాడుకుంటున్నా వినకుండా ఉండడం కూడా అది కూడా ఒక దివ్య గుణమే. ఓకే, ఇంకా లోభరాహిత్యము, మృదుత్వము, సాఫ్ట్ గా మాట్లాడడం, ఎవరిని హర్ట్ చేయకుండా. ఇలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీస్ అండి, మనం డెవలప్ చేసుకోవాల్సింది. మీరు రాసుకుని అక్కడ గోడ మీద కానీ ఫ్రిడ్జ్ మీద కానీ పెట్టుకోవాల్సినంత ఇంపార్టెంట్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. ఏదైనా మన ఈజీగా రాదు. మనం ఒక క్యారెక్టర్ కానీ ఒక మంచి క్వాలిటీస్ అని కానీ చిన్నప్పటి నుంచి మనం చూడండి, పిల్లలకి ఎలా నేర్పిస్తాము, పొద్దున్నే బ్రష్ చేసుకోవడం, స్నానం చేయించడం, అలాంటివన్నీ డెవలప్ చేస్తేనే వాళ్ళకి వస్తాయి, లేకపోతే అలా ఏమి ఉండదు అసలే. ఇక్కడ చూస్తే స్నానం పొద్దున ఎవరు చేయరు ఇక్కడ పిల్లలు చాలా మంది, ఇక్కడ అమెరికన్స్ వాళ్ళు. సో అలాంటివన్నీ డిఫరెంట్ గా మారిపోతారనమాట. సో ఏదైనా సరే మనం హ్యాబిట్స్ కానీ ఇలాంటి క్వాలిటీస్ కానీ చేయాలంటే మనం ఎవ్రీడే ట్రై చేయాలి. అలాంటి సాంగత్యం, అలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో సాంగత్యం తీసుకోవాలి. ఎంత వీలైతే ఎంత. ఇప్పుడు
లైక్ ఒక ఫైర్ ఇనుము ఉందనుకోండి. ఇనుపు కడ్డీ ఉందనుకోండి. అది ఫైర్‌లో పెట్టి కాల్చామనుకోండి బాగా బాగా కాల్స్తే ఒక్కొక్క స్టేజ్‌కి ఒక స్టేజ్‌కి ఫైనల్‌గా అది కూడా ఫైర్ లాగే అయిపోతుంది కదా! బ్లాక్‌గా కనిపించదు. ఇంకా అది కూడా ఈక్వల్ టు ఫైర్ కలర్‌లో వచ్చేస్తుంది. అది సేమ్ యాస్ ఫైర్ క్వాలిటీ ఆ టైంలో కదా! అంటే మనకి అంత కాన్స్టెంట్‌గా టచ్‌లో ఉండడం వల్ల మంచి క్వాలిటీస్ ఉన్న మనుషులతో టచ్‌లో ఉండడం వల్ల మనకు కూడా అలాంటి క్వాలిటీస్ వస్తాయి. ఏదైనా సరే సాధనతో మనం సాధించవచ్చు. సో, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వాలిటీస్. ఇవన్నీ దివ్యులకుంటాయి అని చెప్తున్నారు భగవంతుడు. క్షమ, ధైర్యము, శుచిత్వము, గౌరవ వాంఛ లేకుండట. ఏదైనా పని చేశామనుకోండి, ఏదైనా డొనేషన్ ఇచ్చినా అనౌన్స్ చేయాలి. నా పేరు అనౌన్స్ చేయాలనుకుంటారు. లేకపోతే ఇలా కొంతమందయితే దానం చేసి ఫోటోలు చేయించుకోవడము, పెద్ద పబ్లిసిటీ చేసుకోవడము, లేకపోతే అలాంటివి చాలా గౌరవ వాంఛ కోసమే చాలా మంది కొన్ని పనులు చేస్తుంటారు. అలా చేయకూడదు. మంచి మనసుతో చేయాలి. ఇలా చాలా ఉన్నాయండి. మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్. ఓకే. హ్మ్. పవిత్రమైన కృష్ణ నామము అత్యంత శక్తివంతమైనది. పాపులలోకెల్లా పాపులైనటువంటి జగాయి మరియు మదాయిలను కాపాడినటువంటి లీలా మహాతరమైన ఉదాహరణ. మన హృదయంలో ఉన్నటువంటి రాక్షస గుణాలను ఒక్క పవిత్ర నామం మాత్రమే పూర్తిగా నిర్మూలించగలదు. సో, ఇక్కడ చూస్తే ఫోటోలో ఈయన చైతన్య మహాప్రభు అండి. ఈయన యెల్లో కలర్ ధోతి కట్టుకున్న ఆయన చైతన్య మహాప్రభు. అండ్ బ్లూ కలర్ నిత్యానంద మహాప్రభు. వీళ్ళు కృష్ణుడు బలరామ అనే అవతారంలో కలియుగంలో మనకి ఈ నామము మనకి ఇవ్వడం కోసం అవతరించారు. సో, వీళ్ళు ఉన్న టైంలో ఏం జరిగేదంటే నిత్యానంద మహాప్రభువు అందరికి అన్ని ఇళ్ళకి వెళ్ళి ఈ ఈ నామం జపం చేసుకోండి మీకు మంచి జరుగుతుంది అని చెప్తా ఉండేవారు. అలా వెళ్తూ వెళ్తూ వీళ్ళింటికొస్తే వీళ్ళిద్దరూ తాగుబోతులు జగాయి అండ్ మదాయి. ఈ తాగుబోతుల ఇంటికి కూడా వచ్చి ఆహ్, హ్మ్. వెళ్ళకండి అటు వాళ్ళు తాగుబోతులని చెప్తున్నా సరే పక్కింటి వాళ్ళు వెళ్ళి పర్వాలేదు నాకేమైనా పర్వాలేదు వాళ్ళని నేను కాపాడాలి అని నిత్యానంద మహాప్రభు అత్యంత దయతో వీళ్ళ దగ్గరికి వెళ్లి చెప్తారు జపం చేసుకోండి అని. అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా మీరు అని పోండి బయటికి పోండి అని వీళ్ళిద్దరూ తాగేసిన మైకంలో అలా కసురుతారు. భగవంతుడని తెలియక. అండ్ వాళ్ళ మీదకి బాటిల్‌తో వాళ్ళు తాగే బాటిల్ ఉంటే ఆ బాటిల్ కూడా విసిరేస్తారు. అప్పుడు దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో వెంటనే విషయం తెలిసి ఈయన చైతన్య మహాప్రభు వస్తే ఆయన అప్పుడు కూడా అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఏమి చేయకండి, ఏమి చేయకండి. మీరు మీ అవతారంలో మీరు శిక్షించడానికి రాలేదు. ఆహ్, వదిలేయండి. నా నన్ను నా నా మాట నా కోసం వదిలేయండి వాళ్ళని అని చెప్పి వాళ్ళని రక్షించి వాళ్ళకి ఆ రకంగా వాళ్ళలో మార్పు తీసుకొస్తారు. సో, అంత నామానికి అంత పవర్ ఉంది. ఇదొక్కటే కాదు చాలా చాలా ఇన్‌స్టెన్సెస్‌లో కూడా ఆహ్, ఈ హరినామం వల్ల చాలా ఉ హ్మ్. ఉపయోగం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, మనం తప్పకుండా ఈ హరినామం చాంటింగ్ అనేది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం. అండ్ మనం చూసాం కదా! ఈ క్వాలిటీస్ దైవము లైక్ ఇయన్నీ దివ్యులకుండే దైవీ స్వభావము ఈ గుణాలున్నాయి కదా! ఈ దివ్య గుణములు. ఇవన్నీ చాలా ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి తెలుసా అండి? ఈ జపం చేసుకోవడం వల్ల. మనం ట్రై చేయక్కర్లేదు. ఫోకస్డ్‌గా మనం రోజు కొంతసేపు హరినామం జపం చేసుకోవడం వల్ల నేను నేను మాత్రం ఇది గ్యారంటీగా చెప్పగలను. స్లోగా మనకి క్వాలిటీస్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. శాంతి వస్తుంది. ఆ కోపం తగ్గుతుంది. ఇంకా ఈ మిగతా క్వాలిటీస్ కూడా చాలా బాగా నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. సో, తప్పకుండా మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా జపం స్టార్ట్ చేయండి. ఎవ్రీడే చేసుకోండి. చాలా ఫలితం దక్కుతుంది. అండ్ యాహ్! నెక్స్ట్
ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ చాప్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగము రేపు చూద్దాము. ఈ చాప్టర్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అడగవచ్చు. ఆ, రజనీ గారు, హరే కృష్ణ అండి. హరే కృష్ణ. రమ్య హరే గారు, కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏదైనా ప్రాక్టికల్ సిచ్యుయేషన్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, ఈ టాపిక్ లో క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, ఆల్ ఆర్ వెల్కమ్.